గుడ్లు హెల్దీ అని అందరికీ తెలుసు, కానీ అదే గుడ్లు పాడైపోతే అది అన్హెల్దీగా తయారవుతాయి. ఈ నేపథ్యంలో గుడ్లు ఫ్రెష్గా ఉన్నాయో లేదో ఎలా తెలుసుకోవాలి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. గుడ్ల ఫ్రెష్నెస్ని ఎలా తెలుసుకోవాలి, గుడ్లు ఫ్రెష్గా ఉన్నాయా లేకపోతే చెడిపోయాయా, ఇది తెలుసుకోవడం చాలా అవసరం. లేకపోతే ఆ చెడిపోయిన గుడ్లు తీసుకుంటే ఆరోగ్యానికి బదులు అనారోగ్యం వస్తుంది. గుడ్లు నిజానికి ఆరోగ్యానికి మేలు చేస్తాయి, ఇది అందరికీ తెలిసిందే. గుడ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే ఈ గుడ్లని తీసుకునేటప్పుడు అవి తాజాగా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం చాలా అవసరం. నిజంగా ప్రతిరోజు గుడ్డు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అందుకని చాలామంది ప్రతిరోజు గుడ్డుని తీసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. అయితే గుడ్లని ఎంపిక చేసుకోవటమే ముఖ్యం. ఇలా ఎంపిక చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అవి తాజాగా ఉన్నాయా లేదా అనేది చూసుకొని తీసుకోవాలి. లేకపోతే అనవసరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. గుడ్లలో ప్రోటీన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. గుడ్లు మంచి పౌష్టికాహారం. అయితే ఈ ప్రోటీన్స్ ఉండటం వలన ఇవి చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఒక మధ్యస్థమైన గుడ్డులో మనం కనుక చూసినట్టయితే 6 గ్రాముల దాకా ప్రోటీన్ ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇమ్యూనిటీని పెంచడానికి ఇది సహాయపడుతుంది. దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి చీటికి మాటికి వ్యాధులు రాకుండా ఉంటాయి. గుడ్లు తినడం వల్ల కండరాలు శక్తివంతంగా తయారవుతాయి. ఆ బలహీనత ఇలాంటి సమస్య నుంచి బయటపడవచ్చు. అయితే అసలైన విషయం ఏంటంటే అవి తాజాగా ఉండటం అవసరం. పాడైపోయినటువంటి గుడ్లని ఎలా గుర్తించాలి, ఎలా ఎంపిక చేసుకోవాలి, ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పాడైపోయిన గుడ్డను గుర్తించడానికి సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఒక గిన్నెలో నీళ్లు తీసుకోండి, దాంట్లో గుడ్లు వేయండి. గుడ్డు కనుక అడుగుకి వెళ్ళిపోయిందనుకోండి, అది తాజాది అని అర్థం. అదే ఒకవేళ గుడ్డు మధ్యలో ఆ నీళ్ళల్లో తేలుతూ నిలబడిపోయిందనుకోండి, అప్పుడు అది పాడైపోయిందని అర్థం చేసుకోవాలి. గుడ్డు నీళ్ళలో పైకి తేలుతున్నట్లు అయితే ఖచ్చితంగా అలాంటి గుడ్లను మీరు డిస్కార్డ్ చేయండి. అలాంటి గుడ్డుని తీసుకోవద్దు. తాజా గుడ్లు ఎప్పుడు కూడా నీటి కిందకి వెళ్ళిపోయి మునిగిపోతాయి, తేలవు. ఇది ఒక టెస్ట్. ఇలా సులభంగా మీరు గుడ్డు పాడైపోయిందా లేదా అనేది తెలుసుకొని మంచి తాజాగా ఉండేటువంటి గుడ్డును మాత్రమే మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.